నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తిరుమల నకిలీ నెయ్యి వివాదంలో యాక్షన్ మొదలైంది. టీటీడీ ఈవో సింఘాల్ పై సర్కార్ వేటు వేసింది. సిట్ సిఫార్సుతో చర్యలు తీసుకుంది ప్రభుత్వం. ముగ్గురు అధికారులపై చర్యలకు సిట్ సిఫార్సు చేసింది. నాడు కూడా ఈవోగా ఉన్న సింఘాల్తో పాటు నాటి అదనపు ఈవో ధర్మారెడ్డి, ఫైనాన్షియల్ అడ్వైజర్ బాలాజీలపై కూడా చర్యలకు సిఫార్సు చేసింది సిట్. నెయ్యి సరఫరాలో నాణ్యత ప్రమాణాలని నీరుగార్చేలా వ్యవహరించారని సిట్ వెల్లడించింది. నెయ్యి నాణ్యతతో రాజీ జరిగిందని తెలిపింది. అంతేకాదు, నాడు పాలక మండలి చెప్పిన దానికి ఈవో సింఘాల్ తలాడించారనేది ప్రధాన అభియోగం. అలాగే ఆ సమయంలో ప్రైవేట్ డైరీల అక్రమాలకు ఎందుకు తలుపులు తీశారనేది కూడా ప్రశ్న. నకిలీ నెయ్యి వ్యవహారంలో జంతువుల కొవ్వు చుట్టూ తిరుగుతున్న వివాదంలో రాజకీయ దుమారం రేగుతుంది. ఇందులో ఒక ముఖ్యమైన అంశం ఉంది. నకిలీ నెయ్యి వాడారనే చర్చను మరుగున పడేస్తున్నారు. పాలు, మీగడ, వెన్న లేకుండా నెయ్యి తయారీ సమర్థనీయమా కాదా అన్నది చూడటం లేదు. ఈ విషయంలో తిరుమల శ్రీవారితో భక్తుల మనోభావాలతో ఆటలాడింది ఎవరు? తెర వెనుక సూత్రధారులు, పాత్రధారులు ఎవరైనా చర్యలు ఉంటాయా అనేది కూడా చర్చే. తిరుమల నకిలీ నెయ్యి వివాదంలో యాక్షన్ మొదలైంది. టీటీడీ ఈవో సింఘాల్ పై సర్కారు వేటు వేసింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కొలీగ్ వంశీ అందిస్తారు. వంశీ. వరలక్ష్మి, మీరు చెప్తున్నట్టుగా ఇందులో ఉంది కల్తీ, అందులో లేదు అని తేడా లేకుండా ప్రతి అంశంలోనూ ప్రతి వస్తువులోనూ కల్తీ జరుగుతున్న పరిస్థితి. ఈ కల్తీ తిరుమల ఏడుకొండల వాడిని కూడా తాకింది. సో భక్తులకు ఇచ్చే ప్రసాదాన్ని, భక్తులు కూడా ఆ ప్రసాదాన్ని దివ్యమైనదిగా భావిస్తారు. ఆ శ్రీవారి దర్శనం తర్వాత ఆ ప్రసాదాన్ని తీసుకుంటూ అనుభూతికి లోనవుతుంటారు భక్తులు. సో అటువంటి ప్రసాదంలో మీరు చెప్పినట్టుగా పాలు, మీగడ ఎటువంటిది ఏవీ లేకుండా నెయ్యి తయారు చేసి భక్తులకు లడ్డూలు తయారు చేసి ఆ లడ్డూనే ప్రసాదంగా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ అంశం మనకు అందరికీ తేటతెల్లమవుతుంటే, మరోవైపు ఈ అంశం చుట్టూ కూడా రాజకీయం అనేది తీవ్ర దుమారం రేపుతున్న పరిస్థితి. సో జంతువుల కొవ్వు కలిపారు, జంతువుల కొవ్వు చుట్టూ రాజకీయం జరుగుతుంది. సో మొత్తంగా అయితే నకిలీ నెయ్యి ఖచ్చితంగా ప్రసాదానికి వాడారనేది తేటతెల్లమవుతుంటే, రాజకీయం మాత్రం మరో టర్ను తీసుకొని జంతువుల కొవ్వు చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. సో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నిధులకు ఎటువంటి కొరత లేదు. ఆ భక్తులకు ప్రసాదంగా ఇచ్చే నెయ్యి మంచి నాణ్యమైనది వాడాలని కూడా భక్తులు కోరుతూ ఉన్నారు. సో ఎందుకు అసలు ఆ టెండర్లను పిలవాల్సి వచ్చింది? సో ఆ టెండర్లను పిలిచి అంత తక్కువ రేటుకు ఎందుకు నెయ్యి తీసుకురావాల్సి వచ్చింది? అసలు నెయ్యే కాని నెయ్యితో ప్రసాదాలు ఎందుకు తయారు చేసి భక్తులకు ఇవ్వాల్సి వచ్చిందనే దానిపై అనేక అంశాలు ఇప్పుడు తెర మీదకు వస్తున్న పరిస్థితి. సో రాజకీయ దుమారాలను పక్కన పెడితే శ్రీవారి లడ్డూ ప్రసాదం అనేది భక్తుల మనోభావాలకు సంబంధించింది. ప్రపంచవ్యాప్తంగా కూడా శ్రీవారికి భక్తులు ఉంటారు. సో ఆ ఏడుకొండల వాడి అరక్షణ దర్శనం కోసం భక్తులు ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఆ తిరుమల కొండపైకు చేరి ఆ క్షణకాల దర్శనం కోసం పడిగాపులు కాస్తూ ఆ దర్శన అనంతరం లడ్డు ఎప్పుడైతే వారి చేతిలో పడుతుందో అప్పుడు దర్శనాన్ని పూర్తయినట్టుగా, ఆ యాత్ర పూర్తయినట్టుగా భావిస్తారు. ఆ లడ్డూని తీసుకువచ్చి కూడా మరలా ఇంట్లో పూజలు చేసి ఆ లడ్డూని అందరికీ, అంటే బంధువులకు కానీ అందరికీ కానీ పంచిపెట్టే సంస్కృతి అనేది ఉంటుంది. సో అప్పుడు యాత్ర పరిపూర్ణమవుతుంది. ఇంత భక్తిగా, ఇంత శ్రద్ధగా భక్తులు ఆ ఏడుకొండల వాడిని కొలుస్తూ ఉంటే పాలకులు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, అవినీతికి తెరలేపుతూ లడ్డూ ప్రసాదాన్ని కూడా కల్తీ చేస్తున్న అంశం మాత్రం భక్తుల మనోభావాలను దెబ్బతీసిందనే చెప్పాలి. వరలక్ష్మి, మొత్తంగా తిరుమల నకిలీని ఈ వివాదంలో ఎట్టకేలకు యాక్షన్ అయితే మొదలైంది. కానీ ఈ యాక్షన్ పై కూడా ఇటు ప్రజలు అధికారులపైనే చర్యలు తీసుకుంటున్నారు, కానీ అప్పుడున్న పాలకులపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? పాలకులు చెప్తేనే కదా అధికారులు వినేది అన్న అంశం కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి. అంటే రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక్కటే ఇక్కడ బలవుతుంది అధికారులు అన్న అంశం కూడా తెరపైకి వస్తుంది. సో తిరుమల తిరుపతి దేవస్థాన నెయ్యికి సంబంధించి ల్యాబ్స్ ఉన్నాయి. ప్రతి ల్యాబ్లోనూ అక్కడ పరీక్షిస్తూ ఉంటారు. సో ఏదైతే ఫస్ట్ తిరుమలకు వచ్చే లారీలను చెక్ చేస్తూ ఉంటారు, నెయ్యి ట్యాంకర్లను పర్యవేక్షిస్తూ ఉంటారు. జగన్ హయాంలో 16 సార్లు ట్యాంకర్స్ వెనక్కి వెళితే, ఆ తర్వాత అంతకుముందు చంద్రబాబు హయాంలో 19 సార్లు ట్యాంకర్లను వెనక్కి పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ 16 సార్లు వెనక్కి పంపించారా, ఎన్నిసార్లు వెనక్కి పంపించారా అనేది పక్కన పెడితే అసలు ఆ ట్యాంకర్లలో వచ్చింది నెయ్యే కాదు అనే అంశం మాత్రం భక్తుల మనోభావాలను తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్న పరిస్థితి. ఇక
చంద్రబాబు ప్రెస్ మీట్ లో చెప్పినట్టుగా జంతువుల కొవ్వుకు సంబంధించి కూడా ఆనవాళ్లు ఉన్నాయని చెప్పడంతో ఇప్పుడు ఆ అంశం మొత్తం కూడా దాని చుట్టూ తిరుగుతుంది. అసలు ఆ అంశాన్ని కాసేపు పక్కన పెడితే అసలు నెయ్యే కాని నెయ్యిని ప్రసాదానికి వాడాల్సిన అవసరం ఏమొచ్చింది అనే అంశం మాత్రం ఇప్పుడు భక్తులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ముందుగా ఒక వేట్ అయితే పడింది. తిరుమల తిరుపతి దేవస్థాన ఈవో సింగాల్పై సర్కార్ అయితే వేటు వేసింది. మరికొంతమందిపై కూడా వేటు వేసేందుకైతే ఇటు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆశా బిందు గారు, తెలుగుదేశం పార్టీ నాయకురాలు, జూమ్ లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. హలో. నమస్తే సార్. యా మేడం, నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? Yes, sir. ఆడిబుల్? యా. చూస్తున్నాం మొత్తంగా ప్రభుత్వం అయితే ఒక వేటు వేసింది. సో ఏంటి, ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? కాసేపు రాజకీయ పార్టీలు రాజకీయ అంశాలను పక్కన పెడితే తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే భక్తుల మనోభావాలతో ముడిపడి ఉంటుంది. మనం మాట్లాడుకుంటున్నట్టుగా ప్రతి భక్తుడు కూడా ఆ ఆరక్షణ దర్శనం కోసం ఎన్నో వ్యయ ప్రయాసాలు వచ్చి అక్కడికి చేరుకుంటారు. సో అటువంటి భక్తులకు ఇచ్చే ప్రసాదంలో అసలు కల్తీ ఎందుకు చేయాల్సి వస్తుంది? ఎవరు అడిగారు వీళ్ళని కల్తీ చేయమని? ఎవరు అడిగారు వీళ్ళని అంత తక్కువ రేటుకు నెయ్యి తీసుకురమ్మని? ఏం జరిగిందంటారు? అసలు ఎటువంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు? నమస్తే అండి. ఐ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం. వంశీ గారు, 2019లో అంటే బిఫోర్ ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు అవ్వక ముందే టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో సింఘాల్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఒకటి ఏర్పడిందండి. ఈ నెయ్యి కానివ్వండి, కల్తీల విషయాలు కానీ ఏదైనా కూడా ఒక కమిటీ స్ట్రిక్ట్ గా స్ట్రిక్ట్ గా ఖచ్చితంగా ఆ ఫాలో అవ్వాలి రూల్స్ అనేసి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. వన్స్ ఆ కమిటీ ఏర్పాటు చేయంగానే తర్వాత వేరే గవర్నమెంట్ ఎప్పుడైతే ఫామ్ అయిందో ఇమ్మీడియట్ గా ఆ కమిటీ కూడా అందులోనే సింఘాల్ గారు కంటిన్యూ అయ్యారు. ఆ వాళ్ళకి ఏ రూల్స్ అయితే ఉన్నారో అవన్నీ వాళ్ళకి తెలుసు. కానీ ఎప్పుడైతే వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి కమిటీ ఇంకొంతమందిని చేర్చి రూల్స్ మార్చి, అంటే ఎప్పుడైతే ఈ కల్తీ విషయం తెలిసినా కూడా రూల్స్ వాళ్ళకి తగ్గట్టు ఎవరైతే మన కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నారో ఆ కంపెనీలకు తగ్గట్టు రూల్స్ మార్చారు. గాని ఎందుకు కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారన్న విషయం పట్టించుకోకుండా, కానీ ఆశాబిందు గారు ఒక చిన్న సబ్మిషన్ ఇక్కడ, అసలు బోలేబాబా డైరీకి పర్మిషన్ ఇచ్చిందే చంద్రబాబు సర్కార్, అసలు బోలేబాబా డైరీని తెర మీదకు తీసుకొచ్చిందే చంద్రబాబు సర్కార్ అని కూడా వినిపిస్తున్న మాట. దీనికి ఏం ఆన్సర్ చేస్తారు మరి? ఖచ్చితంగా లేదండి. ఇవన్నీ ఇప్పుడు ఏదైతే అబద్ధాలు చెప్పడంలో నంబర్ 1 జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీం అంతా అందులోనే ఉన్నారు. ఇవన్నీ అయితే నిజమైతే కాదు. ఇప్పుడు ఏదైతే మనకు ఒక కమిటీ వాళ్ళ క్యూసీ ఉంటది కదండి, క్వాలిటీ చెకింగ్ టీం ఉంటది కదా, ఖచ్చితంగా టీటీడీలో ఉంది. వాళ్ళు ఎవరైతే ఇప్పుడు బెంగళూరుకు పంపించారో అవన్నీ చెక్ చేయించుకుని రండి అని సుబ్బారెడ్డి గారు కూడా చెప్పారంట. నెయ్యి కల్తీ విషయం క్వాలిటీ చెక్ చేయించండి అని చెప్పారు. సరే, వచ్చింది. దాని రిపోర్ట్ వచ్చాక అసలు మీరు నెయ్యి అంటున్నారు కానీ అసలు అది నెయ్యే కాదు కదా. అసలు పాలు లేవు, మేగళ్ళు లేదు, నెయ్యి తయారు చేసిన పరిస్థితి. నెయ్యే కానీ నెయ్యి అని ఎలా చెప్తారో, దాని ప్రసాదానికి ఎలా వాడతారు అసలు? అదే సార్, ఎవరైనా ఇప్పుడు గవర్నమెంట్ జేబుల్లో నుంచి తీయట్లేదు కదండి డబ్బులు ప్రసాదాలు తయారు చేయడానికి. టీటీడీ అనేది కంపల్సరీ పూర్తిగా ఇండిపెండెంట్ విభాగం. అది దాని డబ్బులు ప్రజలే ఇస్తున్నారు, భక్తులే ఇస్తున్నారు. ఆయన స్వామివారే సంపాదించుకుంటున్నారు. ఆయన నగలు బ్యాంకుల్లో ఉంటున్నాయి, కొన్ని వందల కేజీల బ్యాంకుల్లో ఉంటున్నాయి. దాని ద్వారా వచ్చే వడ్డీనే ప్రజలకి ఉపయోగపడుతుంది. ప్రజలు కొన్ని కోట్లు ప్రతి రోజు వస్తూనే ఉంది స్వామివారికి. దాని నుంచే వాళ్ళకి అన్నదానాలు కానివ్వండి, అన్న ప్రసాదాలు కానివ్వండి, లడ్డూలు కానివ్వండి, ప్రతిదీ. ఇంకెందుకండి వీళ్ళు కల్తీ? ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కబ్జాలు చేశారు, అవినీతులు చేశారు, ఎన్ని కావాలంటే అక్కడ చేసుకుంటున్నారు. సరే, మళ్ళీ దేవుడి దగ్గర కూడా ఇంత కక్కుర్తి ఎందుకండి? సరే, సంపాదించుకుంటున్నారు పోండి, కానీ కల్తీ చేయాల్సిన అవసరం అండి. ఎవరండి ఆరోగ్యాలు పాడేది? ప్రజల ఆరోగ్యాలు కాదా? మరి ఏ మొహాలు పెట్టుకొని వీళ్ళు మమ్మల్ని ప్రజలు నమ్ముతారు, మమ్మల్ని మా కోట్లేసి గెలిపిస్తారు అనేసి ఏ మొహాలు పెట్టుకొని వీళ్ళు చూపిస్తున్నారండి? అసలు ఇక్కడ కాసేపు ఓట్ల రాజకీయాన్ని పక్కన పెడదాం. వాళ్ళు కూడా మీపై విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. సో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడితే వైసీపీకి నా క్వశ్చన్ కంప్లీట్ అవ్వలేదు మేడం. ఇక్కడ వైసీపీ నుంచి వినిపిస్తున్న మాట ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని తెర మీదకు తెచ్చిందే
రాజకీయ కుట్రలో భాగంగానే తీసుకొచ్చారు, మాకు హిందువులను దూరం చేయాలన్న అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు, లేని వివాదాన్ని సృష్టిస్తున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సార్ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఆయన వెళ్ళి కల్తీలు చేసినవి ఏమన్నా ఆయన చూసారా? ఆయన ఎప్పుడైతే ఈ కల్తీ విషయం అనిమల్ ఫ్యాట్ కలిసిందన్న విషయం కూడా ఎలా చెప్పారు? జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ఎలా అంటే డైరెక్ట్ చెప్పేస్తారు. పింక్ ఫర్ ఎగ్జాంపుల్ పింక్ డైమండ్ తీసుకోండి, దాని గురించి ఏదైనా సిట్ కానీ ఏదైనా పోలీసులు కానీ వేయలేదు. లెట్ మీ కంప్లీట్ సార్. అర్థమైందా? ఇక్కడ పూర్తిగా ఎన్డీడీబీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో అందులో అనిమల్ ఫ్యాట్ కలిసిందన్న రిపోర్ట్ బేసిస్ మీదే చంద్రబాబు నాయుడు గారు అలిగేషన్ చేశారు. ఎప్పుడు బేస్లెస్ గా అలిగేషన్స్ చేయడం టీడీపీ వాళ్ళకి గాని, టీడీపీ ప్రభుత్వానికి గాని, కార్యకర్తలకు గాని ఎవరికి ఆ హక్కు లేదు. మేము అలాగే ఫీల్ అవుతాం, అదే క్రమశిక్షణతో ఉంటాం. కానీ జగన్ అండ్ కో ఎలా ఉంటదంటే డైరెక్ట్ వేసేస్తారు, అభాండాలు వేసేస్తారు. ఏ విషయమైనా చాలా ఈజీగా, వాళ్ళకి చాలా సులువు అనమాట అలా వేయటం, వితౌట్ ఎనీ ప్రూఫ్స్. ఏ సింగిల్ ప్రూఫ్ లేకుండా ఈ పని చేస్తారు. ఇక్కడ ఏమంటే ఇప్పుడు నేను ఫలానా టీడీపీ తరపు నుంచి నేను మాట్లాడట్లా, ఒక సామాన్య మనుషులుగా, ఒక సామాన్య భక్తురాలుగా, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఒక వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా. ఎవరైనా ఒకటే ఎనీ పార్టీ ఈ పని చెయ్యకూడదు. చంద్రబాబు నాయుడు గారు చేస్తే మేము సపోర్ట్ చేయం. ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటారు, ఏదైనా ఎవరైనా ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎవరు తప్పు చేసినా ఇమ్మీడియట్ గా సస్పెన్షన్ ఇస్తారు, వాళ్ళని క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు, వాళ్ళని క్వశ్చన్ చేస్తారు ఎందుకు ఇలా పని చేశారని. మాట్లాడదాం ఆశా గారు ఈ అంశం గురించి మాట్లాడదాం. మనతో పాటు బొట్ల రామారావు గారు వైసీపీ నుంచి జాయిన్ అయ్యారు. రామారావు గారు నమస్కారం అండి. రామారావు గారు, నా వాయిస్ వినపడుతుందా? రామారావు గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. మేడం, మొత్తంగా చూస్తున్నాం ఇప్పుడు అధికారులు బలవుతున్నారు, ప్రభుత్వాలు మారినా అక్కడ వ్యవస్థలు ఉంటాయి. సో ఆ వ్యవస్థలపై కూడా రాజకీయ పెత్తనం పెరిగిపోతుంది. ఆ రాజకీయ పెత్తనం పెరగటం వల్ల అధికారులు బలైపోతున్న పరిస్థితి, ఐఏఎస్ ఆఫీసర్లు బలైపోతున్న పరిస్థితి. సో ఏంటి, ఎందుకు ఇంత రాజకీయ ప్రభావం ఎందుకు చూపించాల్సి వస్తుంది అధికారులపై? అదే అండి, సిట్ దాని మీద కూడా ఖచ్చితంగా ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉందండి. ఒక అధికారుల్ని వాళ్ళని బాధ్యుల్ని చేసి ఎవరైతే రాజకీయ పరంగా ఉన్నారో వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పేర్లను బయట పెట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందండి. ఒక అధికారులు బాధ్యులు చేయడానికి వీలు లేదు అసలు. ఖచ్చితంగా చైర్మన్ ఖచ్చితంగా ఆర్డర్స్ ఇచ్చింటారు, ఈవో ఆర్డర్స్ ఇచ్చింటారు, వాళ్ళిద్దరిని కూడా బాధ్యులను చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. అది ఎందుకంటే వాళ్ళు సిగ్నేచర్ చేయండి అది ముందుకు కదలదు ఆ ఫైల్. ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో సామాన్య భక్తులు, ప్రజలు కూడా ఆ అంశం గురించే చర్చించుకుంటున్న పరిస్థితి. ప్రభుత్వాలు బానే ఉంటారు, ప్రభుత్వ అధినేతలు బానే ఉంటారు, రాజకీయ నాయకులు బానే ఉంటారు, అధికారులు బలైపోతున్నారు. సో అధికారులను బలి చేయడం ఎంతవరకు కరెక్ట్? అండ్ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి. సో మీ పార్టీ వచ్చినా వాళ్ళ పార్టీ వచ్చినా వ్యవస్థలు అలా ఉంటాయి. సో ఆ వ్యవస్థల్ని ఎందుకు టచ్ చేయాల్సి వస్తుంది? అధికారులు కూడా అంతే స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలండి. ఏ ప్రభుత్వం వచ్చిందా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ పోవడం కాదు, నిజాలు బయటకు తీసుకుని రావాలి, క్వశ్చన్ చేయాలి. మనకు డబ్బులు చేసే పరిస్థితులు ఉన్నాయా? రాజకీయ ప్రాబల్యం ఇంత పెరిగిపోయిన పరిస్థితుల్లో ఒక రాజకీయ నాయకుడు తీసుకున్న డెసిషన్ ని క్వశ్చన్ చేసే పరిస్థితులు అధికారులకు ఉన్నాయా ఆంధ్రప్రదేశ్ లో? టీటీడీ ఇస్ డిఫరెంట్ కదా, టీటీడీ కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు స్వామివారి ఇదే తింటున్నారు కదా, వాళ్ళు స్వామివారి నుంచి వచ్చే శాలరీసే తింటున్నారు కదా, ఐ మీన్ తీసుకుంటున్నారు కదా. ఖచ్చితంగా వాళ్ళు అది ఫాలో, ఆ భయం అంతా ఉండాలి కదండి. ఇప్పుడు కింద సెక్రటేరియట్ లోనే ఏ మిగతా ప్రభుత్వ ఉద్యోగుల గురించి మనం పక్కన పెడదాం, ఖచ్చితంగా టీటీడీలో అయితే స్వామివారి ఇదే మనం తీసుకుంటున్నప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి. అది ఎనీ పార్టీ అండి, ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఎవరైనా సరే వాళ్ళు క్వశ్చన్ చేయాల్సిందే, కోర్టులకు సబ్మిట్ చేయాల్సిందే, బయటికి రావాల్సిందే, చెప్పాల్సిందే. సామాన్య ప్రజలు కదా ఇబ్బందులు పడేది. ఎక్కడ ఫైనల్లీ ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది సామాన్య ప్రజలే. తింటే వాళ్ళకి అనారోగ్యాల పాలయ్యేది సామాన్య ప్రజలే. వాళ్ళ డబ్బులు. ఓవైపు ఆ దేవదేవుడి గురించి ప్రపంచం మొత్తం చర్చించుకుంటుంటే, ప్రపంచం మొత్తం కూడా ఇంత పెద్ద దేవాలయము, ఇంత పెద్ద మహిమాన్వితంగా రోజు నిత్య కళ్యాణం, పచ్చతోరణం అని జనాలు మాట్లాడుకుంటుంటే, ఇక్కడేమో ఆ శ్రీవారికి పెట్టే ప్రసాదంలోను, భక్తులకు అందించే ప్రసాదంలోను అవినీతి చోటు చేసుకోవటం, నెయ్యే లేని నెయ్యితో లడ్డూలు తయారు చేయటం, ఆ ప్రసాదం అంశం ఇప్పుడు తెరపైకి రావటం, రాజకీయ రచ్చ అందరూ చర్చించుకుంటున్న పరిస్థితి. దేశవ్యాప్తంగా కూడా తిరుమల ప్రతిష్టకు భంగం వాటిల్లేగా నిర్ణయాలు తీసుకున్నట్టు కాదా ఇవన్నీ?
ఖచ్చితంగా అండి. తిరుమల ప్రతిష్ఠే కాకుండా పూర్తిగా ఇప్పుడు తిరుమల ప్రతిష్ఠే కాకుండా ఏమంటే ప్రపంచవ్యాప్తంగా భక్తులున్నారు. ఎస్. వెంకటేశ్వర స్వామికి ప్రపంచవ్యాప్తంగా భక్తులున్నారు. వాళ్ళందరూ బాధపడతారు. ఖచ్చితంగా ఇంకొకసారి రావాలని ఆలోచిస్తారు కదా! యా. ఏం జరుగుతుంది? ఇంటి నుంచే మనం స్వామివారిని దర్శించుకుంటే చాలే, ప్రసాదాలు ఏమోలే అన్నట్టు అలాంటి ఒక మైండ్ సెట్ లోకి అయితే వెళ్ళకూడదు ప్రజలు. వెళ్ళేలా చేస్తున్నారు కదా మరి రాజకీయ పార్టీలు. ఆ ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది కూడా మరలా మీ నుంచే భరోసా రావాలి. ఆ భరోసా నింపే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా మరి? సార్, తెలుగుదేశం పార్టీ వచ్చాక ఖచ్చితంగా అదే పనులే చేస్తున్నాము. ఎప్పుడు ఒక ప్రజల కోసం, మంచి కోసమే పోరాట పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రజల కోసమే పనిచేస్తున్నట్టు అభివృద్ధి పనులు కావచ్చు, ఉపాధి కానివ్వండి, ఉపాధి కల్పించడం కానివ్వండి, ఏదైనా సరే ప్రతి ఆశా గారు మీకు టైం ఇస్తాను. మనతో పాటు బొట్ల రామారావు గారు వైసీపీ అధికార ప్రతినిధి జూమ్ లో జాయిన్ అయ్యారు. రామారావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. యా, నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? ఐఎమ్ ఆడిబుల్? రైట్. ఏంటి మొత్తంగా కల్తీ నెయ్యి వ్యవహారం అంటే అసలు నెయ్యి కూడా అనలేము. పాలు లేదు, మీగడ లేదు, పెరుగు లేదు, మొత్తంగా నెయ్యి తీసుకొచ్చారు, లడ్డూలు తయారు చేశారు, తిరుమల ప్రతిష్టను అప్రతిష్ట పాలు చేస్తున్నారని చెప్పి వినిపిస్తున్న విమర్శ. ఏం ఆన్సర్ చేస్తారు? ఇక్కడ ఒక అంశం సార్, ఆశా బిందు గారు కూడా డైవర్ట్ చేశారు. మీరు అడిగారు బోలే బాబా డైరీకి దానికి ఆర్డర్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే కదా. సరే 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 రామారావు గారు గతాన్ని సరే, బోలే బాబా డైరీకి చంద్రబాబు నాయుడే అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత మీరు అధికారంలోకి వచ్చారు, మీరు నెయ్యి చెకింగ్ చేశారు. 6 months ఒకసారి ఎప్పటికప్పుడు ఆడిట్ జరుగుతుంటుంది. మరి మీరు చేసింది అది? ఖచ్చితంగా మేము పారదర్శకంగా చేశాం కాబట్టి ఇలా ధైర్యంగా, నిర్భయంగా సుప్రీంకోర్టును ఆశ్రయించి ఇక్కడ విచారణ జరపాలి. సిబిఐ పారదర్శకంగా చేయబట్టే ఇప్పుడు కల్తీ లడ్డు అంశం తెర మీదకి వచ్చిందా? సిట్ రిపోర్ట్ ఇచ్చిందా? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గానీ, టీ ఫ్యాక్టర్ సీఎం గా వ్యవహరించే లోకేష్ గాని బొక్క బోర్లా పడ్డారు. కల్తీ అనేది జరగలేదన్నటువంటి రిపోర్ట్ వచ్చింది. ఇక్కడ కల్తీ జరగలేదా? మీరు కల్తీ జరగలేదని ఒప్పుకుంటున్నారా? ఒకటండి, క్లియర్ కట్ గా ఈ రిపోర్ట్ ఏంటి? రిపోర్ట్ లో సిట్ ఏం పేర్కొంది? కల్తీ జరగలేదని ఎలా చెప్తారు మీరు? వీళ్ళు ఫేక్ రిపోర్ట్స్ తీసుకొచ్చిన ఫేక్ పార్టీ ఇది ఉన్న తెలుగుదేశం. నిజమైన తెలుగుదేశం ఎన్టీఆర్ తెలుగుదేశం, ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో ఉన్నది నిజమైన తెలుగుదేశం. ఈ రోజు అసలు మీ రామారావు గారు మీ పార్టీల గురించి ఎవరికి అవసరం లేదు. వైసీపీ గురించి, తెలుగుదేశం పార్టీ గురించి ఎవరికి అవసరం లేదు. తిరుమల మనోభావాలకు సంబంధించి, భక్తుల మనోభావాలకు సంబంధించి, తిరుమల ప్రతిష్టకు సంబంధించి ఈ రోజు దేశవ్యాప్తంగా నడుస్తున్న చర్చ. ఆరక్షణ దర్శనం కోసం ఎన్నో వ్యయ ప్రయాసాలు వచ్చి భక్తులు అక్కడికి వస్తే మీరు పెట్టే ప్రసాదంలో కల్తీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మీ ప్రభుత్వం నుంచి ఏమైనా నిధులు ఇస్తున్నారా? భక్తుల నుంచి వచ్చిన నిధులే కదా. కరెక్ట్. నేనేమంటున్నానంటే తిరుమలని అపవిత్ర పాలు చేసి, అబాసు పాలు చేసి ప్రపంచంలోనే ఈ రకమైనటువంటి ప్రాపగాండ చేసినటువంటిది సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదా సార్? ఈ యొక్క తిరుమల తిరుపతి అనేది మన ఆంధ్రప్రదేశ్ లో ఉందని భావిస్తే తప్పు. ఇక్కడ ఇది ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఉన్నటువంటి ఆరాధ్య దేవాదేవుణ్ణి అవమానించినట్లు ఖచ్చితంగా వీళ్ళకి తగిన శాస్తి జరుగుతుంది. వీళ్ళు కోర్టులో ఉన్నటువంటి అంశం మీద, విచారణ ఉన్నటువంటి అంశం మీద ఎలా నిరాధార ఆరోపణలు చేశారు, ఎందుకు చేశారు, ఏంటి వీళ్ళ యొక్క కుట్ర విధానం. ఈ రోజు కూడా చూస్తున్నామండి, టాపిక్ డైవర్ట్ చేయడానికి ఎన్ని కుట్రలకు తంత్రాలు పన్నుతున్నారు. వీళ్ళ యొక్క ప్రాపగాండ వింటలేదని ఊరు పేరు లేని ఫ్లెక్సీలు వేసి, అనుమతులు లేకుండా ప్రజల్లో చిచ్చు పెట్టి, పార్టీల మధ్య వైషమ్యాలు, కులాల మధ్య వైషమ్యాలు, మతాల మధ్య వైషమ్యాలు, ఇదండి ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. చంద్రబాబు సరే 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 అసలు నేను మిమ్మల్ని సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నా. అసలు కల్తీ జరిగిందా జరగలేదా? క్లియర్ కట్ గా కల్తీ జరగలేదు. ఇదంతా ప్రాపగాండా. మరి ఇస్తున్న రిపోర్ట్ ఏంటి? రిపోర్ట్ క్లియర్ గా నెయ్యి లేకుండా లడ్డూలు తయారు చేశారని రిపోర్ట్ వచ్చిన పరిస్థితి కదా. ఏం ఆన్సర్ చేస్తారు? తప్పుడు రిపోర్ట్లు అండి. తప్పుడు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. ఖచ్చితంగా ల్యాబ్ లో టెస్టులు జరిగినాయి. అక్కడ నెయ్యి లేని సంస్థ నుంచి మీరు నెయ్యి తీసుకొచ్చారు, లడ్డూలు తయారు చేశారు. ఎందుకని ఆ తప్పు ఒప్పుకోలేకపోతున్నారు? ప్రాపగాండా చేశారు. నేనేమంటున్నానంటే ఇదంతా కూడా నెయ్యి ధర పెంచుకోవడానికి వీళ్ళ యొక్క అనుయాయులు హెరిటేజ్ కానీ, లేకపోతే పొన్నూరు ఎమ్మెల్యే సంఘం డైరీ చైర్మన్ వీళ్ళకి ఆర్డర్లు ఇచ్చి అధిక ధరలతో మళ్ళీ లబ్ధి పొందడానికి మరొక క్యాంప్ కి తెరదీసేదానికి వీళ్ళు చేసినటువంటి ప్రయత్నం ప్రాపగాండా తప్ప వాస్తవాలన్నీ కూడా మరుగున పెట్టారు, మభ్య పెట్టారు. అసలు ఎట్లా టెస్ట్ చేస్తారండి? వీళ్ళు ఏమన్నా ఆదిత్య 369 మిషన్లు ఏమన్నా వెనక్కి వెళ్ళి టెస్ట్ చేస్తారు చెప్పండి? ఇదంతా కూడా అభూత కల్పనలు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.
ఖచ్చితంగా రామారావు గారు లెక్కేసుకుంటున్నటువంటి రామారావు గారు ఒక సామాన్య భక్తుడిగా నాదొక చిన్న ప్రశ్న మీకు. అందరం రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. ఈ రోజు ఊళ్ళల్లో కిలో నెయ్యి ఎంత ధర పలుకుతుంది? సార్ ఇక్కడ ఏంటంటే కిలో నెయ్యి ఎంత ధర పలుకుతుంది? 650 రూపాయల కన్నా తక్కువ నెయ్యి ఎక్కడన్నా దొరుకుతుందా? ప్రతి నెయ్యి బొట్టు టీటీడీ సేకరించదండి. ఇక్కడ కొంతమంది టెండర్లు ఇస్తుంది. ఆ టెండర్ దారుడు ఎక్కడైతే నాణ్యమైనటువంటి నెయ్యి ఉంటుందో అక్కడికి వెళ్ళి సేకరించుకొని సప్లై చేస్తారు. ఇది టెండర్ ప్రాసెస్. వీళ్ళు చెప్తుంది ఏంటంటే కొన్ని డైరీలకు పాలు లేవు, గేదెలు లేవు, ఈ రకంగా మభ్యపెట్టేటువంటి మాటలు ఎలా చెప్తారండి? అంటే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ కాంట్రాక్టర్కి ఇస్తే అతనే స్టీల్ తయారు చేస్తాడండి, అతనే సిమెంట్ తయారు చేస్తాడా? సిమెంట్ తయారు చేసే కంపెనీలు తీసుకుంటాం, స్టీల్ తయారు చేసే కంపెనీలు తీసుకుంటాం. నాణ్యమైన తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ కంపెనీలకు ఉంటుంది. కానీ వీళ్ళ వితండవాదన అండి. ఇక్కడ ఏమి లేదండి. ఇక్కడ నాణ్యమైనటువంటి పారదర్శకమైనటువంటి పాలన మా యొక్క ప్రభుత్వ హయాంలో జరిగితే ఓర్చుకోలేక ఈ యొక్క అపనిందలు ఇస్తున్నారు. ఈ రోజు చూసాం కదండి, టీటీడీ అంత ఫెయిల్యూర్ అండి. ఈ యొక్క TV5 చైర్మన్ కి ఇచ్చిన తర్వాత నాయుడు గారికి అవన్నీ అపవాదాలు జరిగినాయి. వైకుంఠ ద్వాదర్శనం అప్పుడు టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇక్కడ వైకుంఠ ద్వారదర్శనాల గురించి కాదు మన టాపిక్, కల్తీ నెయ్యి గురించి మనం మాట్లాడుతున్నాం. రామారావు గారు, నేను ఆశా గారు వాయిస్ తీసుకుంటాను. ఆశా గారు, ఏంటి అసలు మీరు మొత్తంగా రాజకీయ ప్రేరేపితంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తమ అధినేతను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అసలు కల్తీ జరగలేదని చెప్తున్న పరిస్థితి. కల్తీ జరగలేదంటే సార్ ఆయన చెప్పడము నాయుడు గారిని, బిఆర్ నాయుడు గారిని తీసుకొచ్చారు కదా, అందుకు కల్తీ జరగలేదు. అర్థమైందా? వాళ్ళు చెప్పడం ఏమంటే నాయుడు గారు వస్తే కల్తీ జరుగుతుంది, బిఆర్ నాయుడు గారు వస్తే కల్తీ జరుగుతుంది. క్రిస్టియన్ అయిన కరుణాకర్ రెడ్డి గారు మాత్రం వాళ్ళు చైర్మన్ అయితే, వైవి సుబ్బారెడ్డి గారు క్రిస్టియన్ ఫాలో అవుతున్న వాళ్ళు వస్తే మాత్రం కల్తీ జరగదండి. కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి ఉత్తముడైన హిందువుడు అనమాట ఆయన. అందుకే ఫ్యామిలీతో పాటు వెళ్ళి పట్టుబట్టలు సమర్పించేవారు కదా వంశీ గారు. జగన్మోహన్ రెడ్డి నాయక అనేసి చెప్పలేదండి వైవి సుబ్బారెడ్డి వాళ్ళ ఆవిడ. ఏం మాట్లాడింది? కొండపైన చేసే పనులు అవి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఫక్త్ క్రిస్టియన్స్. సరే, భక్తుల నుంచి ఐన్యూస్ మీకు వేస్తున్న సూటి ప్రశ్న ఏంటంటే, ప్లీజ్ రామారావు గారు ప్లీజ్ హోల్డ్, రామారావు గారు ప్లీజ్ హోల్డ్, రామారావు గారు ప్లీజ్ హోల్డ్, రామారావు గారు ప్లీజ్ హోల్డ్, రామారావు గారు ప్లీజ్ హోల్డ్. రామారావు గారు, మీ అబద్ధాలు, మీ రాజకీయ పార్టీల ప్రాబల్యం, మీ రాజకీయ పార్టీల ప్రాధాన్యత ఎవరికి అవసరం లేదు. వచ్చిన భక్తుడికి నాణ్యమైన ప్రసాదాన్ని ఇవ్వాల్సిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల మీద ఉంటుంది. ఆ అధికారులను మీరు ఎందుకు ప్రభావితం చేయాల్సి వస్తుంది? హెరిటేజ్ ఎప్పుడు స్థాపించారు? హెరిటేజ్ నెయ్యి కానీ ఎప్పుడైనా సప్లై చేసి చూసారా? సంఘం నెయ్యి సప్లై ఎప్పుడైనా చేశారా? కొంచెం బుద్ధుడిని మాట్లాడమని చెప్పండి. అవగాహన లేనితో మాట్లాడుతున్నారు. ఏదో ఒకటి వేసేద్దాము, ఏదో ఒకటి చెప్పేద్దాం అన్నట్టు మాట్లాడుతున్నారు. దట్స్ నాట్ రైట్. సో మొత్తం ఏం చేయబోతున్నారు మరి? ఓన్లీ అధికారుల వరకే పరిమితం అవుతుందా? నాయకులను కూడా టచ్ చేసే సాహసం తెలుగుదేశం పార్టీ చేస్తుందా? తిరుమల తిరుపతి దేవస్థానం నకిలీ లడ్డు వ్యవహారంలో పూర్తి ప్రక్షాళన చేయబోతున్నారా? ఏం ఆన్సర్ చేస్తారు? తెలుసండి, ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఎంత హింస అండి. ఈ ఫ్లెక్సీలు ప్రభుత్వము తెరచాటులు ఏర్పాటు చేసి ప్రతి సిటీలో కూడా అక్కడ విద్వేషాలు రెచ్చగొట్టి మొన్న జరిగినటువంటి అంబటి రాంబాబు విషయం చూస్తాం. ఎందుకంటే వీళ్ళు ఫ్లెక్సీలు ఈ విధంగా ఏర్పాటు చేయడం, ఈ తెలుగుదేశం పార్టీ అని పెట్టుకోండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుకోండి, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు అని పెట్టుకోండి. మీరెందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు? మీరెందుకు యాగాలు యజ్ఞాలు చేయాల్సి వస్తుంది? ఎట్లా అండి? నేనేమన్నాను, డైరెక్ట్ గా చేయండి. మీరు చేస్తే ఈ విధమైనటువంటి విధానము ఈ రాష్ట్రంలో కొత్త పొంతలు దొక్కుతుంది. ఏదైతే వెనకటికి ఒక ఉందండి, ఒక సుమతి శతకం ఉంది. కనకపో సింహాసనమున శునకమును కూర్చోబెట్టిన దాని వెనకటి గుణము ఏమో మానుకోదని వినరా సుమతి అని ఉంది. అది చంద్రబాబు నాయుడు పాలన. ఆయన మొట్టమొదటి నుంచి 2 ఎకరాలు వస్తామి ఈ రోజు ఇన్ని కోట్లకి ఎలా ఎగబాతాడు? మరలా ఇక అవినీతి గురించి మాట్లాడితే దేశంలోనే లెక్క పెట్టాల్సి వస్తుందేమో. అవినీతి కోసమే అవినీతి అంబాసిడర్ ఎవరన్నట్టు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు కాలకేయులు. అవినీతి అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. అది ప్రతి గూగుల్ అడిగినా చెప్తుంది. గూగుల్ అడిగినా చెప్తుంది. రామారావు గారు ఒకసారి కొట్టి చూడండి. గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు కాదు మీరు అనాల్సింది.
చంద్రబాబు భగవంతుడు ఇదే మాట మేము చెప్తున్నాం. ఉన్నాడు. భగవంతుడు ఉన్నాడు కాబట్టి 150 నుంచి 11 సీట్లకు దిగారు. రామారావు గారు టాపిక్ డైవర్ట్ చేయరు. ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎన్టీ రామారావు చెప్పాడండి, నాదెండ్ల భాస్కర్ రావు చెప్పాడు ఆయన గురించి, చంద్రబాబు నాయుడు గురించి వినండి మీరు. ఆయన రామారావు గారు గురించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చరిత్ర, జగన్మోహన్ చరిత్ర గురించి ఆయన మీకోసం ఈ డిబేట్ చేపట్లేదు. సో తిరుమల లడ్డు పవిత్రతను కాపాడేందుకు ఏం చేయాలి, ఏం చేయబోతున్నారు మేడం? ఆశా బిందు గారు ఫైనల్ గా ఏం చేస్తారు? ప్లీజ్ హోల్డ్. రామారావు గారు ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు సిట్ ఏదైతే చేస్తుందో ఖచ్చితంగా అది కంప్లీట్ అవ్వాల్సిందండి. ఒక్క అధికారులకు పరిమితం చేయకూడదు. ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని విచారణ చేయాల్సిందే. ఫలితంగా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని లోపలేయాల్సిందంటే ఇందులో నో డౌట్. అది ఎవరైనా సరే, ఎనీ పార్టీ. రైట్. మొత్తంగా తిరుమల తిరుపతి కల్తీ నెయ్యి లడ్డు వివాదం అయితే మరోసారి తెరపైకి వచ్చిన పరిస్థితి. సిట్టు దర్యాప్తు అయితే ఇచ్చేసింది. ఇక 3 అధికారులపై వేటు వేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే సింగాల్పై అయితే సర్కారు ప్రస్తుతానికి వేటు వేసింది. సో మరికొంతమంది అధికారులపై వేటు వేస్తుందా, అదేవిధంగా అధికారుల వరకే పరిమితం అవుతుందా, లేదు ఆ కాలంలో ఉన్న పాత్రదారులు సూత్రధారులు ఎవరైతే ఉంటారో వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందా? సో మొత్తంగా తిరుమల పవిత్రతను కాపాడేందుకు ప్రస్తుత ప్రభుత్వం ఏం చేయబోతుంది, ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుందా ఏంటి అనేది మాత్రం వేచి చూద్దాం. చర్చలో పాల్గొన్న ఆశా బిందు గారికి, రామారావు గారికి ఐన్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్స్ చర్చ.